గుంటాన స్వామి గుడి కూడా ఈరోజు రివ్యూ తీయబోతున్నా, చూడండి. చాలా అంటే హాయ్ అండి, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది ఈరోజు ఏం వీడియో అని. ఏం లేదండి, మన వినకొండలో గుంటాంజనేయ స్వామి గుడి అంటే ఫేమస్ కదా, ఆ గుడి వీడియో తీద్దామని ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నాను, కుదరలేదు. తీరా ఈరోజు కుదిరింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, పెద్ద గుడి. నాకు టైం దొరక్క గుంటాంజనేయ స్వామి వరకే చూపించాను. ఇటు సైడు బ్రహ్మం వారు ఉంటారు, పోలేరమ్మ ఉంటుంది, అటు సైడ్ లోపల ఇంకో నాగమయ్య ఉన్నారు, బ్యాక్ సైడ్ నుండి ఇంకో దారి ఉందండి. కృష్ణయ్య గుడి కొండపైన, చిన్న కొండపైన కృష్ణయ్య గుడి ఉంటుంది. అక్కడ అంటే చిన్న కొండపైకి వెళ్ళే దారిలో కృష్ణయ్య గుడి ఉంటుంది. ఆ దారికి అనేది ఇటు సైడ్ నుండి కూడా దారి ఉందన్నమాట. అవన్నీ చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, మా అబ్బాయితో వచ్చాను. ఇక్కడ రాగి చెట్టు ఉంది కదా, ఇక్కడ ఆ రాగి చెట్టు దగ్గర ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 11 ప్రయత్నాలు చేసి మనం ఏదన్నా మనసులో అనుకున్నది ఆ గ్లాస్తో తీసుకొని అలా ప్రయత్నాలు చేసి బ్రహ్మ విష్ణు ఈశ్వర అని చెప్పి అక్కడ మనం నీళ్ళని వదులుతుంటే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిద్దండి. అలానే చాలా అంటే చాలా త్వరగా ఆ కోరిక నెరవేరిద్ది కూడా. అది ఇక్కడున్న ఎవరికైనా తెలుసండి, లేదు కొత్తగా ఎవరన్నా చూసి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే చెప్పాలని. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, శివయ్య, ఆయన పార్వతీదేవి పక్కన పొల్లో కూర్చోబెట్టుకున్న విఘ్నేశ్వరుడు. మా వినాయకుడు అండి, చిట్టి వినాయకుడు. వచ్చేసరికి ఇదిగోండి ఆంజనేయ స్వామి, గుంటాంజనేయ స్వామి ఫేమస్. ఏదన్నా అనుకుంటే చాలు ఇట్లా తీర్చేస్తాడు ఆయన. ఆయన కోరిక అలానే తీరుస్తాడు, మొక్కుకున్న మొక్కు కూడా అలానే తీర్పించుకుంటాడు. నిదానమైన ఖచ్చితంగా తీర్పించుకుంటాడు. చాలా బాగుంటుందండి. పైన కూడా ఈ మెట్ల పైన ఎక్కి చూస్తే లొకేషన్ కనపడుతుంది, కొండ చుట్టూ అటు సైడ్. అదే ఇంకొకటి కూడా ఉందండి, ఇక్కడ ఈ దీపం ఉంది కదా, ఇది 365 రోజులు వెలుగుతూనే ఉంటుంది. అది అనేది ఏ రోజు కొండెక్కడం అనేది ఉండదు, ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుందండి. ఒక్కసారి ఎప్పుడన్నా వినకొండ సైడ్ వస్తే ఈ టెంపుల్కి మాత్రం వచ్చేళ్ళండి, నిజంగా చెప్తున్నాను, చాలా మంచిది. మేము వీక్లీ వన్స్ అన్నా వెళ్ళొస్తూ ఉంటాము, మా ఇంటికి కొంచెం దగ్గరేనండి. బ్యాక్ సైడ్ అండి ఇది, బ్యాక్ సైడ్ ఇట్లా ప్రదర్శనలు చేసే చుట్టూరు ఇలా ఉంటుంది. బాగుంటుందండి అసలు. స్వాములు అయితే ఆంజనేయ స్వామి మాలేసుకున్నప్పుడు చూడాలి అసలు, అబ్బా ఎంత బాగుంటుందంటే గుళ్ళోనే ఉండిపోదామా అనిపించే అంత బాగుంటుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిద్ది, నిద్ర చేయాలన్నా కానీ మంచి స్పేస్ ఉంది. మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తానండి. ఇక్కడ వేప చెట్టు కనపడుతుంది కదా, ఈ వేప చెట్టు పైన కూడా ఆంజనేయ స్వామి రూపంతో వెలిచాడండి. చూడండి మీకు చూపిస్తాను. అక్కడ అదిగోండి ఆరెంజ్ కలర్లో ఉంది, అక్కడ ఆయన రూపంతో ఉంటుంది అన్నమాట. పైన చెట్టుకు కూడా పూజలు చేస్తారు. చాలా పెద్ద గుడి అండి, చూపిద్దామంటే అసలు నాకు ఖాళీ ఎక్కడ షాప్కి వెళ్ళాలన్న హడావిడిలో చిన్న రివ్యూలా తీసి పెట్టాను. చూడండి ఆయన ఎంత చక్కగా ఉన్నాడో. ఇటు సైడ్ వచ్చేసి రాముల వారు, ఆయనకి ఆపోజిట్లో ఇటు సైడ్ ఉంటారు రాముల వారు. చూడండి ఎంత చక్కగా ఉంటాడు రామయ్య లోపల. ఇటు సైడ్కి అంతా కూడా స్వాములు నిద్ర చేయడానికి, లేదంటే ఏమన్నా హోమాలు యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు లోపల. అంటే కొంచెం అదిగోండి అక్కడ. సారీ అండి, నేను ఏదన్నా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఇటు సైడ్ ఇంకొకటి కూడా ఉందండి,
ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇటు సైడ్కి రాగానే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆ రాముల వారి అదిగోండి, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనం రూపాయి కాయిన్ కానీ 5 రూపీస్ కాయిన్ కానీ అలా ఉంటే మన మనస్ఫూర్తిగా ఒక మంచి కోరిక, స్వార్థం లేకుండా, ఎవరికి ఏ హాని లేకోకుండా మన కోసం మనం మంచిగా ఏదన్నా కోరుకొని అక్కడ అంటించామంటే అది మనం పెట్టే లోపే లాగేసుకుంటుందండి. లేదు అనని మనం గట్టిగా ప్రెస్ చేసినా కానీ అది అతుక్కోదు. ఆ కోరిక నెరవేరిద్ది అంటే మాత్రం ఖచ్చితంగా అతుక్కుంటుందండి. చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.